నేను ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ లోకి వచ్చానో ఐ హావ్ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఎవ్రీ డే. హ్యూమన్ రైట్స్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి అదొక నమ్మకం, ఇది నా రైటే కదా, నా వయలేషన్స్ ఆఫ్ రైట్ జరుగుతున్నప్పుడు నేను ఎవరిని అడగాలి? పోలీసులను అడగాలి. మరి ఆ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు కనుక ఒక వయలేషన్ జరిగితే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. అప్పుడే హ్యూమన్ రైట్స్ అనేవి అందరికీ గుర్తొస్తుంది. అప్పటి వరకు అసలు హ్యూమన్ రైట్స్ రావడానికి ముందే చాలా మంది పోలీస్ స్టేషన్స్, ప్రైవేట్ కంప్లైంట్స్ ద్వారా కోర్టులు ఇవన్నీ జరుగుతానే ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారుల దగ్గర ఎప్పుడైతే మనకి ప్రాబ్లం వచ్చిందో, మరి అప్పుడు ఆ ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నించడానికి పోలీసులు ముందుకు వస్తున్నారా అంటే, వాళ్ళ గవర్నమెంట్ అధికారులు, మేము వాళ్ళని ప్రశ్నించడానికి మాకు కొన్ని క్లాజెస్ అడ్డొస్తున్నాయి, సో ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అడిగితే వెంటనే వాళ్ళు హ్యూమన్ రైట్స్ వస్తున్నారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనే పర్పస్ అనేది మనం ఎందుకు ఆలోచించాలి అంటే, ఏ గవర్నమెంట్ అధికారి అయినా సరే ప్రభుత్వానికి గాని అటు ప్రజలకు గాని వాళ్ళ విధులను కాకుండా మరి ఏ ఇతర రూపంలో అయినా సరే ఏదైనా ఒక వయలేషన్ చేయగలిగితే ఆ వయలేషన్ కి ఇమ్మీడియట్ గా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, ఆ ప్రభుత్వ ఆస్తులు ప్రజలకు ఏం సంబంధం అని అడిగితే ఎస్, ఆ ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రజాధనమే. అది కూడా ధ్వంసం చేస్తే నా ఆస్తులకు భంగం కలుగుతోంది, అదంతా గవర్నమెంట్దే కదా. కానీ ఈ యాంగిల్ లో చాలా మంది ఆలోచించరు. హ్యూమన్ రైట్స్ అనగానే నన్ను ఎవడైనా కొట్టాడా, నన్ను తిట్టాడా, నన్ను ఎవడైనా బాధ పెట్టాడా, అదే హ్యూమన్ రైట్స్ అని అనుకుంటారు. కానీ లేదు, జాతి కుల మత వర్ణ భేదాలు ఏదీ లేకుండా వెట్టి చాకరీల బానిసత్వాన్ని బతుకులోంచి బయటకు రావడానికి ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనిషి యొక్క స్వేచ్ఛకి గాని, వాక్ స్వాతంత్రానికి గాని, నివసించేటటువంటి విధానానికి గాని, తను ఎక్కడికైనా సరే ప్రపంచంలో ఏ దేశానికైనా సరే నేను వెళ్ళగలను, నేను రాగలను, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని చెప్పేటటువంటి ఏదైనా ఆ మనిషికున్న హక్కే. ఆ హక్కు ఎప్పుడైతే ఉల్లంఘన కలిగిందో ఇమ్మీడియట్ గా దే కెన్ కమ్ టు ద హ్యూమన్.